బాగున్నారండి. మేము మామిడికాయ చట్నీ పెడుతున్నామండి. నువ్వుల చట్నీ, మామిడికాయ తొక్కు నువ్వుల చట్నీ. 3 కిలోల మామిడికాయ ముక్కలు, 3 కిలోల మామిడికాయ ముక్కలండి. 3 కిలోల మామిడికాయ ముక్కలు మంచిగా ఫ్రెష్గా కడుక్కొని మంచిగా నీళ్ళల్లో కొంచెం సేపు నానబెట్టాలి. కాయలు నానబెట్టి కడిగి మంచిగా తుడుచుకొని ముక్కలు కొట్టించుకొని మంచిగా కొట్టిన తర్వాత ఏమన్నా ఉంటే అంతా బట్టతో తుడుచుకొని క్లీన్ చేసుకోవాలి. ముక్కలు చేసుకున్న తర్వాత 3 కిలోల ముక్కలు అయినాయండి. 3 కిలోల ముక్కలకు 1 స్పూను మెంతుల పిండి, ఈ స్పూన్తో 1 కిలోకు 1 స్పూను, 3 కిలోలకు 3 స్పూన్లు వేసిన. ఒక పసుపు 3 స్పూన్లు, 3 స్పూన్లు జీలకర్ర పొడి, 3 స్పూన్లు మెంతుల పొడి వేయించుకొని పొడి చేసుకొని వేసుకొని 3 పావుల ఉప్పు, కేజీకి 1 పావు ఉప్పు, కేజీకి 1 పావు నువ్వుల పొడి, నువ్వుల చట్నీ, నువ్వుల మామిడికాయ చట్నీ అండి ఇది. కేజీకి పావు, అన్ని పావు వేసుకొని 1 కేజీన్నర నువ్వు పప్పు నూనె తెచ్చుకోవాలి. గానుగ దగ్గర మనం మామూలు నూనె కలిపితే బాగుండదు, టేస్ట్ ఉండదు, అసలు ముక్క మెత్తబడిపోతుంది, మంచిగా ఉండదు. ఉప్పు గల్లుప్పు తీసుకొని వేయించి కొంచెం ఇట్లా కొంచెం వేడి చేసినట్టు చేసి మిక్సీలో పొడి చేసుకొని కలుపుకోవాలి. కేజీకి పావు కేజీ ఉప్పు వేసుకోవాలి. మనం కొన్న ఉప్పు వేసుకోకూడదు, మనం ఈ గల్లుప్పు తీసుకొని పొడి చేసుకొని వేసుకోవాలి. వేసిన ఇప్పుడు అన్నీ పావు వేసిన. 150 గ్రాముల ఆవాల పొడి వేసిన. కేజీకి 50 గ్రాముల ఆవు పొడి, 3 కేజీలకు 150 గ్రాముల ఆవు పొడి వేసిన. నూనె కేజీన్నర పోస్తున్నాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు కేజీ, ఇదిగోనండి అల్లం పేస్ట్. అల్లం వేసుకోవద్దు, కచ్చా పెక్క చేసుకొని ఇట్లా వేయాలి. ఇట్లా వేసుకొని కలిపేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొన్ని ఎల్లిపాయలు పైన వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కేజీకి 1 స్పూను మెంతుల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను పసుపు పొడి వేసుకోవాలి. 1 పావు కేజీ నువ్వుల పొడి వేయించాలి. దోరగా నువ్వులు కొంచెం దోరగా వేయించాలి, ఎక్కువగా వేయించవద్దు, దోరగా వేయించి పొడి చేసుకోవాలి. పావు కేజీ ఉప్పు, గల్లుప్పు తీసుకొని కొంచెం వేడి చేసి అది గలగల అయినాక తర్వాత పొడి చేసి వేసుకోవాలి. ఒట్టిది కొన్న ఉప్పు వేయద్దు, షాపులో కొన్ని. ఇవన్నీ వేసినాయి. ఇట్లా అయింది. వెల్లుల్లి పేస్టు పావు కేజీ వేసుకున్న. ఇష్టం మీకు, కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు, తిన్న తీరు. మీకు టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి పేస్ట్ వేసి. ఒట్టి ఉల్లి వేసినండి, అల్లం వేయద్దు, టేస్ట్ ఉండదు. ఈ టేస్టే చాలా బాగుంటుంది. 3 రోజుల తర్వాత ఇంకా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే టేస్ట్ తిన్నాక తినాలి. ఇగో నూనె, ఇది నువ్వుపప్పు నూనె తెచ్చినాం గానుగ దగ్గర. నువ్వుపప్పు నూనె లేకపోతే పల్లి నూనె వేసుకోవాలి గానుగ దగ్గర తెచ్చి. ఇది దొరకకపోతే, దొరికితే మాత్రం ఇదే వేసుకోండి, చాలా టేస్ట్గా అవుతుంది. ఎంత తిన్నా కానీ తినాలనిపిస్తుంది. ఇందులో జీలకర్ర ఆవాలు వేసి కొంచెం పొగలు వచ్చినప్పుడు జీలకర్ర ఆవాలు వేసిన. ఎక్కువ కాగనియద్దు నూనె, మరీ ఎక్కువ నల్లగా కావద్దు. పొగలు వెళ్ళినప్పుడు జీలకర్ర ఆవాలు వేయాలి. కొంచెం కాగానే దించి పక్క పెట్టి చల్లార పెట్టుకొని అన్నీ వేసిన తర్వాత నూనె ఇట్లా పోసుకొని కలుపుకోవాలి. తెలంగాణ నువ్వు పచ్చడి, మామిడికాయ పచ్చడి. వేసుకొని
మంచిగా కలుపుకోవాలి. కలుపుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఎంత బాగుంది, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ నువ్వుతో. చిన్న పిల్లలకు కూడా చప్పగా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా నువ్వులు చాలా మంచివి, పిల్లలకు పెట్టాలి మంచి. పెద్దవాళ్ళు చాలా టమాటా ఊరిన తర్వాత 2-3 రోజులు అయిన తర్వాత బాగా టేస్ట్ అవుతూ ఉంటుంది. రోజు ఇట్లా కలిపేసి అయిపోయింది పచ్చి.